హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నేను ఒకటి చనా రెసిపీ తీసుకొచ్చాను. కాబుల్ చనాని నేను ఓవర్ నైట్ సోక్ చేశాను. కొంచెం బేకింగ్ సోడా వేసి సోక్ చేయండి. దీనివల్ల కాబులి చనా కుక్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సోక్ చేసిన కాబులి చనాని నేను కుక్కర్కి ట్రాన్స్ఫర్ చేసి 3 విజిల్ వేస్తాను. 3 విజిల్తో పాటు దీనికి 1 బే లీవ్స్, మళ్ళీ బ్లాక్ కార్డమమ్ 3 వేసేసి, సాల్ట్ వేయకండి. సాల్ట్ వేయడం వల్ల కాబులి చనా హార్డ్ అవుతుంది. మళ్ళీ తర్వాత మనము కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనము 3 విజిల్లో రాని తర్వాత చల్లగా చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మనము కాబులి చనా రెసిపీని ఎలా చేయడం చూపిస్తాను మీకు. ఇది మనకి పరోటా కానీ, చపాతీ కానీ, నాన్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 ఆలు తీసుకొని దాన్ని కూడా కుక్ చేసుకొని స్కిన్ తీసుకొని ఒకటి కాబులి చనాతో వేయాలి, ఇంకొకటి మిక్సీలో గ్రైండ్ చేయడానికి, పేస్ట్ చేయడానికి వాడుకోవాలి. ఇప్పుడు నేను 5 గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నాను, 1/2 ఇంచ్ జింజర్ తీసుకున్నాను. దీంతోపాటు నేను 2 గ్రీన్ చిల్లీలు వేస్తున్నాను. గ్రీన్ చిల్లీలు వేయడం వల్ల కొంచెం కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది గ్రేవీ. దాంతోపాటు నేను కొంచెం కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఒక ఆలుని స్కిన్ తీసేసి చిన్న ఆలుని వేస్తున్నాను. మరి ఒక ఆలుని నేను కట్ చేసి ఆలు కర్రీలో వేస్తాను. ఇదంతా వేసేసి ఇప్పుడు కొంచెం కర్డ్ వేసుకోవాలి. కర్డ్ పుల్లగా లేకుండా ఉండేది ఒక 3 స్పూన్ కర్డ్ వేసుకోండి. ఇదంతా ఇప్పుడు మిక్సీలో పట్టాలి. మిక్సీ ఎంత సాఫ్ట్గా మీరు చేస్తే పేస్ట్ అంత మంచిగా ఉంటుంది గ్రేవీ. దీంతో పాటు కుక్ చేసుకున్న కొంచెం కాబులి చనా కూడా వేయాలి, ఒక 2 స్పూన్లంతా వేయాలి. ఇప్పుడు కుక్కర్ చల్లగా అయింది. దీన్ని ఇప్పుడు తీసేసి నేను ఒక 2 స్పూన్లంతా చనా దాల్ దీని లోపలికి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చుకుందాము. పేస్ట్ ఇలా రెడీ అయింది. త్రీ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి ఇలా స్క్వేర్లో క్యూబ్లో లాగా కట్ చేసుకోండి. అది కట్ చేసుకుంటే ఈజీగా మనకి ఫ్రైకి ఈజీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ తీసుకోండి, ఒక 50 ml ఆయిల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీరా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. జీరా మంచిగా ఫ్రై అయ్యాక మనము కట్ చేసుకున్న ఆనియన్ని వేసి అది కొంచెం 50% కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. 50% కుక్ అయ్యాక ½ టేబుల్ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1½ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇదంతా వేసి మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఆల్రెడీ మేము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసి మంచిగా అంతా కలిసే వరకు చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇదంతా మంచిగా ఫ్రై చేసేసి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇంట్లో నుంచి. ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనము కాబులి చనా కుక్ చేసుకున్నాం కదా, అది వాటర్తో పాటు వేసేయాలి. మళ్ళీ మిక్సీలో ఉన్న వాటర్ కూడా దీంట్లో వేసేసి కన్సిస్టెన్సీ చూసుకోండి. గ్రేవీ వచ్చేసి కొంచెం థిక్గా ఉంటుంది ఇది, ఎందుకంటే మేము చేస్తున్నది పరోటా, నాన్, చపాతీకి. మళ్ళీ కొంచెం కొరియాండర్ వేసేసి ఆలు కట్ చేసుకొని అది కూడా వేసేసి సాల్ట్ తగినంత వేసేసి దీనికి ఫైనల్గా ఒకటి తాలింపు వేయాలి. తాలింపు వేస్తేనే ఈ కర్రీకి డబుల్ టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మేము గీ వాడతాము తాలింపుకి, మీరు కావాలంటే గీ వద్దంటే రెగ్యులర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు 1 టీ స్పూన్ అజ్వైన్ వేసి మంచిగా మరగనివ్వాలి. అది మంచిగా ఫ్రై అయ్యాక 2 రెడ్ చిల్లీలు, గుంటూరు రెడ్ చిల్లీ, 2 గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి వేయాలి. దాంతోపాటు కొంచెం జింజర్ లాంగ్గా కట్ చేసి లైక్ జూలియన్ లాగా కట్ చేసి అది కూడా వేయాలి. తర్వాత 1 స్పూన్ కసూరి మేతి వేసేసి ఫైనల్గా ఈ పోపుని మిక్స్ చేసేస్తే అంతే, కర్రీ రెడీ. సూపర్గా ఉంటుంది.
ఈ కాబూలీ చనా కర్రీ ఎలా వచ్చిందనేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. నమస్కారం. జై శ్రీరామ్.